మీరు చెప్పండి జీవన్ సింగ్ గారు, మీరు పోటీ చేస్తున్నారు, యాక్టివ్గా బరిలోకి దిగుతుంటారు కాబట్టి హైదరాబాద్ అంటే గుండెకాయ ఎక్కడుంది చెప్పండి, ఏ ప్రాంతంలో ఉంది? కార్వాన్లో ఉన్నదా, హైటెక్ సిటీలో ఉన్నదా, అబిడ్స్లో ఉన్నదా, ఎక్కడున్నది? హైదరాబాద్ అంటే ఇప్పుడు 3గా విభజిస్తున్నాం, కానీ ఈరోజు కూడా హైదరాబాద్ అంటే బషీర్బాగ్ అంటే హైదరాబాద్ అంటే సమస్యనే లేదు. మళ్ళీ కొంచెం ముందుకెళ్తే అమీర్పేట్ బాగా డెవలప్ అయింది కాబట్టి హైదరాబాద్, అమీర్పేట్, పంజాగుట్ట డెవలప్ అయింది. అంటే హైదరాబాద్ ఎక్స్పెండ్ అవుతున్న కొద్దీ గుండెకాయ మాత్రం చార్మినారే ఉంటుంది అంటే అంటారు. అంతే. హైదరాబాద్ ఎక్కడైనా క్యాలెండర్ మీద బొమ్మ చూసినా చార్మినారే కనిపిస్తుంది. కాబట్టి హైదరాబాద్కు గుండెకాయ ఈరోజు కాదు, రేపైనా, ఎల్లుండైనా, ఇంకా 100 సంవత్సరాలైనా కూడా హైదరాబాద్ అనగానే చార్మినార్ గుర్తుకొస్తుంది అంతే. దాని తర్వాత కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు అంబేద్కర్ గారు గుర్తుకొచ్చేటట్టు. నేను అనుకుంటాను రాబోయే సంవత్సరం నాటికి హైదరాబాద్ అనగానే అంబేద్కర్ గారు గుర్తుకొచ్చేటట్టు చేస్తారు. అది పూర్తి నమ్మకం ఉంది, దళిత సోదరులు కూడా విశ్వాసం ఉంది. చివరి ప్రశ్న, హిందువులు ముస్లింలు కలగలిసిన మీ నియోజకవర్గంలో, కార్వాన్ నియోజకవర్గంలో మత సామరస్యము, మంచిగా లా అండ్ ఆర్డర్ ఏం జరగకుండా, అల్లర్లు గిల్లర్లు ఏమి అంటే ఎట్లుంది సిచ్యువేషన్, ఎట్లుందని? మేము 2014లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రెండ్లీ పోలీసింగ్ సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత ఏమవుతుందంటే, గతంలో కంప్లైంట్ ఇవ్వడానికి కూడా భయపడే వ్యక్తి ఈరోజు ముద్దాయి కూడా పిలవగానే టెలిఫోన్లో వెళ్ళిపోతాడు. అంటే శాంతి భద్రత పరిస్థితులు వచ్చింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే గుడంబా బంద్ చేయడం. గుడంబా బంద్ అయిపోయినాయి, పేకాట క్లబ్లు బంద్ అయిపోయినాయి. మా గుడంబా ఉండేది కదా, పాతపట్నం అంటే గుడంబానే. గుడంబా ధూల్పేట్ ఫేమస్, మా పక్కనే గుడంబా ఉంది. గుడంబా ధూల్పేటలోనే ఉండేది. వారి టోటల్లీ బంద్. అసలు గుడంబా అనే మాటనే కొన్ని రోజులైనా మర్చిపోతారు జనం. గుడంబా బంద్ అయిపోయింది. దాని తర్వాత పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. చైన్ స్నాచర్ మీద, దొంగల మీద, రౌడీల మీద, గుండాల మీద, భూ కబ్జాదారుల మీద ఎప్పుడైతే పీడీ యాక్ట్ ప్రయోగించిందో ప్రభుత్వము, పోలీస్ శాఖ, దాని తర్వాత నేరాలు చాలా తగ్గిపోయినాయి. మీరు చూడండి, కర్ఫ్యూ అయితే మా సార్ ఎప్పటికీ కర్ఫ్యూ లేదు అంటారు. నేనైతే అంటే 144 సెక్షన్ లేదు. 2014 తర్వాత కనీసం 144 సెక్షన్ కూడా లేదంటే శాంతి భద్రతలు ఎంత మెరుగ్గా ఉన్నాయో ఆలోచించాము. సమస్యనే లేదు. ప్రతి గల్లీలో సీసీ కెమెరాలు ఉంది. ఈరోజు అన్ని పనులు చేస్తాయి. ఎప్పుడైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కావాలని. ఎందుకంటే పెద్ద ప్రాజెక్టులలోనే, పెద్ద సబ్జెక్టులలోనే మీరు చూడండి, మనం కూడా హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్లో కూడా ఒకరోజు మొత్తం చీకటైన రోజులు ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకరోజు మొత్తం నైట్ అంతా చీకటి అయింది. అంటే టెక్నికల్ ప్రాబ్లం వస్తాయి. రెక్టిఫై ఇమిడియేట్ చేస్తున్నాం, అది ఇంపార్టెంట్. కరెంట్ కట్ లేకపోవడం మాత్రం మస్తు. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా అదే అంటున్నారు. స్పెషల్లీ హైదరాబాద్లో 2 గంటల పొద్దున్న, 2 గంటల మధ్యాహ్నము, 2 గంటల మధ్యలో అన్అఫీషియల్ కట్లు. అది కూడా. కానీ మా సార్ ప్రభుత్వం వచ్చినాక, కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నారు. ఎవరు? ఈ కాదు, ఈ చిన్న వ్యాపారం చేసుకునేటోళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్ జిరాక్స్ సెంటర్ వాళ్ళు, మనీ బ్యూటీ పార్లర్ వాళ్ళు, కరెంట్తో చిన్న వ్యాపారాలు వాళ్ళు 6 గంటలు, 12 అవర్స్ 13 అవర్స్ బిజినెస్లో 6 అవర్స్ కరెంట్ లేకుంటే వాళ్ళు ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉన్నట్టు. ఈరోజు మేము జిరాక్స్ సెంటర్ అతని దగ్గరికి వెళ్ళి పాంప్లెట్ ఇస్తే, మీరు కూడా ఒకటి అడగలనా సార్, మీ వల్ల 3 పూటలు తిని ఓ పూట పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈరోజు. కాబట్టి కేసీఆర్ గారికి ఏమో అవుట్ ఉందని చెప్తున్నారు. అంటే ప్రజల్లో అలాంటి నమ్మకం కలిగింది. టీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం ఉంది. జనం చెప్పుకుంటా ఉంటారు. మా దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా హైదరాబాద్ నగరంలో ఈసారి చాలా మార్పులు వస్తాయి. అనుకున్నటువంటి అనూహ్యమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కూటమి, ప్రజాకూటమి మాదే మొత్తం పాగానే మస్తు. అసలు ఫోకస్ కాదు, ఫోకస్ ఇక్కడనే పెట్టి పెద్దోళ్ళందరినీ ఇక్కడ దింపి పెద్ద సభలు పెట్టి, అది భయం, కేవలం భయం వల్లనే అట్లా జరుగుతుంది. మీరు చూడండి, ఎక్కడైనా కూడా కూటమి అంటే పోస్ట్ ఎలక్షన్ చూసినాం మనం. ఎక్కడైనా నేషనల్ లెవెల్లో కానివ్వండి, ఇక్కడ లేకపోతే 2 పార్టీల ఎలక్షన్ చూసినాం. బీజేపీ, తెలుగుదేశం గతంలో కూడా ఇక్కడ పోటీ చేయడం జరిగింది. అప్పుడు కూడా మిత్రపక్షంగా ఉన్నది. ఈరోజు ఏమున్నది పరిస్థితి వాళ్ళదంటే, సీట్లో తన్నుకున్నారు వాళ్ళు, సీట్లో కూడా కొట్టుకున్నారు వాళ్ళు. మేము 105 సీట్లు ఒక రోజే ప్రకటించినప్పుడు 1-2 చోట్ల ఏదైనా, ఎందుకంటే ఆశించిన వాళ్ళు నిరాశతోటి అక్కడక్కడ గెలమిప్పారు తప్ప తన్నుకోవడాలు, కొట్టుకోవడాలు జరగలేదు. అంటే సిద్ధాంతాలు కలిగినటువంటి పార్టీ, క్రమశిక్షణ కలిగినటువంటి నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి
మహాకూటమి ప్రజాకూటమి అన్నీ లేవు ఇక్కడ. అదన్నీ కేవలం చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఎక్కడున్నారు చెప్పండి మీరు. వాళ్ళకు క్యాండిడేట్లు దొరకలేదు, అభ్యర్థులు లేరు, వెతుక్కున్నారు. ఇప్పుడు కార్వాన్లో ఉన్నటువంటి అభ్యర్థి ఏ పార్టీ వాడు ఉండేదో అడగండి మీరు ఒకసారి. కనీసము కాంగ్రెస్లో సభ్యత్వం ఉన్నదంటే ఈరోజే నేను ఆయనకు సపోర్ట్గా విడ్రా చేసుకుంటాను. కనీసం సభ్యత్వం లేదు. అలాంటి వారు ఈరోజు ప్రజాకూటమి. ఎవరున్నారు ప్రజాకూటమిలో? అందరు వస్తుంటే చెప్తున్నారు గంగిరెద్దు వస్తున్నదని. వాళ్ళ జెండా లేదు, ఎజెండా లేదు, కండువలు ఏదేసుకోవాలో వాళ్ళకి తెలియట్లేదు. ఒకటే కండువతో మేము ప్రజల్లోకి వెళ్తున్నాము. మీరు చూడండి 10 కండువలు వేసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ కండువ ఏదో మర్చిపోతున్నారు అసలు కండువ. ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్గా ఉండే. దాని తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో మధు అనే ఎంపీ గారు ఉండే, ఆయన ఎంబడి తిరిగిండు. అంటే ఆయన ఏ పార్టీ అయినా ఈరోజు కూడా కన్ఫ్యూజ్ ఉన్నారు జనం. అందుకే కూటమి అయిపోయింది అనమాట. అదే కమ్యూనిస్టులు అక్కడే ఉన్నారు, ఎల్లో అక్కడే ఉంది, మరి అన్ని ఇజమ్స్ అక్కడే ఉన్నాయి. ఇక క్యాండిడేట్ అభ్యర్థి ఇబ్బంది పడుతున్నాడు. ఆయన నేను అనుకుంటా లాస్ట్ టైం అలవాటు ఉంది ఆయనకు. ఒక దగ్గర మొన్న ప్రచారం చేస్తూ సైకిల్ గుర్తు ఒకటి వేయాలన్నాడు. ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. స్టేట్ లెవెల్లో కూడా అదే పరిస్థితి ఉంది. మాట ఇచ్చినాం మేము. ఇప్పుడు కేసీఆర్ గారు నిన్న ప్రకటించారు 61 సంవత్సరాలు చేస్తాము ప్రభుత్వ ఉద్యోగులకు. నమ్ముతారు జనం. వీళ్ళని ఎవరు నమ్మాలి? జానారెడ్డి నమ్మాలా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకోవాలా, సబితా ఇంద్రారెడ్డి గారు ముఖ్యమంత్రి అనుకోవాలా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుకోవాలా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మెయిన్ కదా, కాదు జానారెడ్డి గారు నేను ముఖ్యమంత్రి అంటున్నారు. ఎప్పుడు కూడా పీసీసీ అన్నాళ్ళే ముఖ్యమంత్రి కాలేదు. వాళ్ళు ఎవరిని అడిగినా మా హైకమాండ్ ఏది నిర్ణయిస్తే అదే. ఎవరిని నమ్మాలి? ఈరోజు ప్రజలకు ఇచ్చే మాట ఎవరు నిలబెట్టుకుంటారు? ఇక్కడ సింగిల్ మెన్ కేసీఆర్ గారు నిలబెట్టుకుంటారు. కేసీఆర్ మాట ఇస్తున్నారు, అంతే కదా. మీకు అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీలో నమ్మడానికి ఎవరున్నారు? ఎవరు నమ్మకం లేకనే వాళ్ళు ఓడిపోతారు ఈసారి. ఎవరైతే ముఖ్యమంత్రి అనుకుంటున్నారో వాళ్ళే ఇబ్బందులో ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు మీరు చూడండి, రోజుకు దాదాపు 9, 10, 12 నియోజకవర్గాలు వెళ్తున్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? గల్లీలో వచ్చిండ్రు. ఎంత సిగ్గుచేటంటే ఒక జాతీయ నాయకుడు మా దగ్గర కార్వాన్ నియోజకవర్గానికి నాంపల్లికి మధ్యలో జిరా అని చాలా వెనుకబడినటువంటి ప్రాంతం, అసలు రాజకీయంగా ఇలాంటి ఇంపార్టెన్స్ లేనటువంటి ప్రాంతానికి వచ్చిండు చంద్రబాబు నాయుడు గారు. అంతే. అంటే వాళ్ళకు జనం దొరకట్లే, ఎక్కడ జనం వస్తలేరు ఎక్కడ కూడా. అసలు జనానికి ఎలాంటి నమ్మకం లేదు. కేవలం ఈరోజు జనం కేసీఆర్ గారికే నమ్ముతున్నారు, కేటీఆర్ గారికి నమ్ముతున్నారు. హైదరాబాద్ ప్రజలు చేసి చూపిస్తున్నారు కేటీఆర్ గారు. మీరు చూడండి ఎక్కడైనా కూడా హైదరాబాద్ నగరం ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నది. హైదరాబాద్ నగరం శాంతి భద్రతల విషయంలో తీసుకోండి, రోడ్లు మేమే చెప్తున్నాము. కేటీఆర్ గారు మీరు చూడండి ట్విట్టర్లో గతంలో పెట్టినారు. ఢిల్లీలో ఒక హోటల్లో నుంచి బయటికి చూసినప్పుడు రియాక్ట్ అయ్యి ట్విట్టర్లో పెట్టిండు. హైదరాబాద్ నగరం నేను ఇట్లా చూడాలనుకుంటున్నా, నా దురదృష్టం ఇంకా చేయలేకపోయినా, అంటే మళ్ళీ అవకాశం వస్తే మాత్రం చేస్తా అని 2 years బ్యాక్ చెప్పిండు. ఎన్నికల మాట కాదు అది. అంటే చెయ్యాలి. అవును సమస్య అంటే మెల్లిమెల్లిగా వైట్ టైపింగ్ రోడ్స్ స్టార్ట్ అయినాయి. మీకు మెల్లమెల్లగా చేస్తాము. 60 ఏళ్ళ నుంచి పాడుపడ్డది, 60 ఏళ్ళ నుంచి దరిద్రం ఉంది. అంత ఇమీడియట్గా పారదోలేము దాన్ని. 60 సంవత్సరాల నుంచి కుప్పలుగా ఉన్నాయి సమస్యలు. అంత తొందరగా చేయాలంటే కష్టం. కేవలము హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చేయడానికే ఏండ్లు పట్టింది మాకు, ఇంకా 2 ఏళ్ళు పట్టేటట్టు ఉంది. కాబట్టి ఈ మురికిని కడిగేస్తాం, రాజకీయ మురికిని కడిగేస్తాం. కాంగ్రెస్ పార్టీ దిక్కు దివానా లేకుండా చేస్తాం. ఎందుకంటే టీడీపీతో కలిసి వచ్చింది, తరిమేసినటువంటి పార్టీని మళ్ళీ తీసుకొచ్చిండ్రు వాళ్ళు. ఇక్కడ అవసరం లేదు వాళ్ళకు. నేనైతే పాదయాత్ర చేసుకుంటూ పోయి విజయవాడలో ప్రచారం చేస్తాను, సమస్యనే లేదు. 100% కేసీఆర్ గారు ఆదేశిస్తే, కేటీఆర్ గారు ఆదేశిస్తే మేము కూడా వెళ్ళి ప్రచారం చేస్తాం. అక్కడ మీకేం పని అని వాళ్ళు అడుగుతారు కదా, మరి ఆంధ్రోళ్ళకి అడగలే, ఎప్పుడు కూడా ఆంధ్రోళ్ళకి ఏం పని అని అడగలే. ఆంధ్రోళ్ళు మాకు గుండె లాంటి వాళ్ళు. ఆంధ్రోళ్ళకి మేము ఎట్లా చూసుకుంటున్నామంటే కంటికి రెప్పలా చూసుకుంటున్నాం. ఈరోజు కూకట్పల్లి కానివ్వండి, దిల్సుఖ్ నగర్ కానివ్వండి, ఎల్బీ నగర్ కానివ్వండి, పక్కన ఉన్నటువంటి షేర్లింగంపల్లి కానివ్వండి, నా నియోజకవర్గంలో హీరానగర్ అనే ప్రాంతంలో శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి 600 కుటుంబాలు ఉంటాయి. అల్లూరి సీతారామరాజు నగర్ పేరు ఉంది నా నియోజకవర్గంలో. రాయలసీమ నుంచి చెత్త లిఫ్ట్ చేసేవాళ్ళు. మా కాలనీ పేరు పొట్టి శ్రీరాములు నగర్. అవును, పిఎస్ నగర్. నేను అక్కడ బాగా పనిచేసాను పొట్టి శ్రీరాములు నగర్లో. అంటే 2 ఉన్నాయి ఆడ, ఒక స్లమ్ ఉంది. అలాగే ఇక్కడ కూడా స్లమ్ ఉంది ఒకటి. ఈ స్లమ్లో 600 పైన ఫ్యామిలీస్ ఉన్నాయి.
ఏ సమస్య వచ్చినా కూడా ముందుంటా నేను. అక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా కూడా నేను ముందుంటా. అంటే సీమాంధ్రులు నిజంగా కూడా మాకు సీమాంధ్రులకు అభినాభావ సంబంధం ఏర్పడింది. ఈ రోజు నుంచి కాదు, మేము ఉద్యమం చేసేటప్పుడు నా వెంబడి రాజమండ్రి వాళ్ళు ఉన్నారు, ఒంగోలు అబ్బాయి ఉన్నాడు, నా వెంబడి పనిచేసిండు, భరత్ అని, నాని అని, వెంకట్ అని, అలా చాలామంది పిల్లలు నా వెంబడి ఉద్యమంలో పనిచేసిండ్రు తెలంగాణ కోసం. ఎందుకంటే ఈ గడ్డ మీద పుట్టిండ్రు, ఈ గడ్డ మీద పెరిగిండ్రు, ఈ గడ్డ మీద చదువుకున్నారు, తెలంగాణ వాసులే వాళ్ళు, తెలంగాణ బిడ్డలే. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఆంధ్రోళ్ళు అనలేదు. మేము హైదరాబాదీ వాళ్ళం. హైదరాబాద్లో వాళ్ళు ఒకరే లేరు, దాదాపు 29 రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, 200 జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు హైదరాబాద్లో. కాబట్టి సమస్యనే లేదు. హైదరాబాద్ అందమే, అది హైదరాబాద్ అందరిది, అందరి హైదరాబాద్లో మనమందరం ఉన్నాము, మనమందరం సంతోషంగా ఉండాలి. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుందనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.